హాయ్ హలో గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అయ్యా. మీ వామపక్షం వైపు మేడం గారు కూర్చోబెట్టుకోండి. అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మై లైన్ మే నై కడాతా మై కింద కడాతా ఓ హైదరాబాద్ సింహాసనం. రాజుగారు ఏది మాట్లాడితే అదే శాసనం, రాజుగారు ఏం చేసినా కాదా. అయ్యో బలైన వాళ్ళండి. మీ బాబు గారు, మీ మదర్ సీత గారు 1000 నోముల బలం మీరు పుట్టుపట్లో పడ్డారు. దాని తాలూకా పర్యవసానమే శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు మీ దగ్గరికి రావడం. ఏంటి సార్ మీరు చెప్పండి మీ ఫీలింగ్స్. వచ్చేదంటే గ్రేటే కదా, అదృష్టవంతులండి మీరు. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్య, ఆకాశంలో చందమామ కనపడుతున్నాడా? అయ్యా మీకే ఆకాశంలో చందమామ కనపడుతుందా? వై ఎందుకు? ఆ చందమామ మన డిఎస్ఎల్ రాజు రూపంలో మన ముందు ఉన్నాడే. ఇంకెక్కడ ఉంటాడు చందమామ? తప్ప కథలని రాతి విగ్రహాలను చూశారు తప్ప కదిలే సీతారాములు తండ్రి సత్యనారాయణ రాజు కూడా అక్కడే. అది దీనికి డైలాగ్ చప్పట్లు పడతాయి అనుకున్నాను. అటువంటి అద్భుతమైన సంబంధాన్ని వెతికి మీరు ఆ సీట్లో ఆశీనులు అవ్వాలి. అదలేదు, లేడీసే ఫస్ట్, తర్వాతే. ఇది మన హిందూ సాంప్రదాయం అంటే, సనాతన ధర్మం అంటే. చూసారా, ఆవిడ ముందొచ్చి కూడా వెయిట్ చేశారు. సార్ మీ పెళ్ళి ఎప్పుడైంది వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. ఏదో అంటారు కదండి, మనకి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడు పుట్టినప్పుడు కాదు, ప్రయోజకుడైనప్పుడు. సో నేను అమ్మా దక్కేదే లేదు. మనం ఏ పరిస్థితిలోనూ బుద్ధి దండ మీద వేయొద్దు. సుబ్బరాజుగా వేసినంత వధించాలి, మనం వేసే ప్రసక్తే లేదు. మరి అయ్యా ఒక్కసారి అందరూ కూడా పెద్ద పెట్టిన ఒక్కసారి నిలబడి ఒక్కసారి చప్పట్లు కొడితే ఇది ఆది దంపతుల వివాహం. ఒక్కసారి మీరంతా కూడా ఒక్కసారి పెద్ద పెట్టిన చప్పట్లు. బాబు బ్యాక్గ్రౌండ్ లో సీతారాముల కళ్యాణం చూద్దాం. అయ్యా మరి ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు దీవులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్లో వచ్చారు. అన్నపూర్ణాదేవి గారు కానీ మా డిఎస్ఎఫ్ రాజు గారు కానీ ఖచ్చితంగా ఇటువంటి సుబ్బరాజు గారు డౌన్ అయిపోయింది. ఇప్పుడు మా సీతాదేవి గారిని అడుగుతాం, మా మేడం గారిని. మరి ముందు జాగ్రత్తలో భాగం అమ్మా, అంతేనా? 100% అంట. మరి ఇటువంటి అద్భుతమైన అయ్యా జనరల్ గా అల్లుడండి కాబట్టి ఆయన దండయాత్ర ఆయన చేసాడండి. మీ మేడం గారిని చక్కగా మీ పాప, మీ గట్టి పాపని ఆయన ఇంటి పాపగా చేసుకున్నాం. చూడండి, మా ఇంటి బంగారం అంటారు కానీ ఈయన మా అల్లుడు బంగారం అన్నది. ఇప్పుడు మా అమ్మాయికి 30 కేజీలు బంగారం, ఇవాళ 60 కేజీలు బంగారం ఇచ్చాం. అదే చెప్తున్నా సార్. అయ్యా ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా శివకుమార్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడితే బాగుంటుంది. అలాంటి ఈ ఒక్క మొక్కతో నేను 2 కేజీలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను. అక్కడ అమ్మా మీరేం చెప్పాల్సింది ఉందా మీ అల్లుడు కోసం? చాలా ఇష్టం మా అమ్మాయి అల్లుడు. ఇప్పుడు రాజుగారికి ఉన్న అదృష్టం ఏంటంటే అమ్మా అయితే ఒక్కసారి ఫోటో, మరొక్కసారి చప్పట్లు. అలాగే ఇప్పుడు సత్యనారాయణ రాజు అన్నపూర్ణ అంటే కొంచెం గోల్డ్ లాగా, శ్రీదేవి కృష్ణ అంటే ఎంత కప్పుల్లాగా ఉన్నారు.
అమ్మా అమ్మా మీ వదిన గారి కోసం మీరేమైనా మాట్లాడతారు మాట్లాడి అక్కడే అజయ్ నా తల్లికి కొడుకే అలాగే వేల మంది శత్రువులు జయించిన భార్య ముందు దాంతో తర్వాత తండ్రి మమ్మీ డాడీ తర్వాత మమ్మీ డాడీ అన్నీ చూసుకోలేదు బాగుందా ఈ ప్రేమ కోడళ్ళతో కూర్చుంటే ఎలా ఉంది ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా మన రాజుగారి బావమద్దిలా లేడు రాజుగారికి ఒక చేతికి వేలు విడిచిన ఒక పిల్లలు అలా పరిగెట్టిందని అనుకుంటున్నాను ఆయన బావమద్ది కాదు ఆల్మోస్ట్ తమ్ముళ్ళగా ఉన్నాడు అందుకే మీకు దండకాలం ఎక్కువగా పరిగెట్టింది ఒకటండి 93లో మా బావగారికి నా చెల్లెలు ఉమాదేవి అంటే అనుకున్నదేవి వివాహం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ నైట్ కూడా ఆయన ఇంటికి నేను ఏమిచ్చాను ఆ రోజు నన్ను తీసుకెళ్ళి చేస్తున్నంత మీకున్నారు కదా వర్మ గారు సో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది బావ ఆ రోజు నాకు అటాచ్ అయ్యారు మళ్ళీ 3వ రోజు మా ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఒకలాగేం కాదు అంటున్నానని రాజుల్లో కొద్దిగా బెట్గా ఉండడం కొద్దిగా ఒక లెవెల్గా ఉండడం అన్నీ చూశాను కానీ ఈయన్ని ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఆఫ్టర్ మై ఫాదర్ నా తండ్రి తర్వాత తల్లిగారు ఇంట్లో ఉంటారు కానీ బయటకు వస్తే తండ్రి గారు తర్వాత అలాగే తండ్రి గారు కూడా ఆయన మావయ్య అని కాకుండా ఆయన స్నేహితుడి కింద ఇప్పుడు దాకా కూడా కలిసి వెళ్ళాం అంత సరదాగా ఇప్పుడు దాకా జీవితం అంతా అలాగా ఆయన ఎక్కడ కనిపించినా సరే ఆయన ఒక స్నేహితుడి కిందే నన్ను ఒక కొడుకు కింద స్నేహితుడి కింద అన్ని విధాలుగా ఆయన నన్ను ట్రీట్ చేశారు వీళ్ళ తండ్రి గారు అలాగే మా తండ్రి గారి తర్వాత నా ముఖ్యంగా చెప్తా అంటే నా తండ్రి కంటే ఒక విధంగా నాకు ప్రతి విషయంలో నిలబడింది నా బావ అలాగే ఇప్పటికే ఆ స్నేహం ఆ రిలేషను ఎప్పుడూ కూడా నేను మిస్ అవ్వలేదు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా అండి నా కుటుంబం రాజకీయంగా ఉండడం ఇవన్నీ జరిగినాయి రాజకీయ సంబంధాలన్నీ వచ్చినాయి కానీ మా తల్లిగారు నాకు ఇప్పటికీ గుర్తు రాజకీయంగా చేస్తే ఆడపిల్ల ఇంట్లో నలుగుతుంది వద్దు ఉద్యోగస్తులకే అన్న రోజు పట్టుదలగా ఆవిడ అలాగ అన్న నిలబడి మా తండ్రి గారిని ఒప్పించి అదృష్టం కొద్దీ మా బావ దొరికారు ఇప్పటికీ కూడా బావ అని కాదు నా తండ్రి కింద లెక్కైనా ఒక స్నేహితుడు ఒక ఏదన్నా సరే ఆయన సలహా ఉంటుంది నాకు అంత క్లోజ్గా అలాగే మసులుకుంటా అలాగే మా చిన్న బావ అంటే ఆయన పెరిగిన వాతావరణం చాలా స్లోగా ఉండేది కానీ గత 5 సంవత్సరాల నుంచి ఆయన కూడా చాలా హ్యాపీగా ఓపెన్గా అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంగా అందరూ కూడా ఎక్కడున్నా సరే అందరూ కలిసే ఉండాలి ఇప్పటికీ కూడా రిటైర్మెంట్ కూడా మా ఊరు వచ్చేది బావ అంటూ ఉంటాను అందరూ వీళ్ళిద్దరినీ కూడా సో ఇటువంటి భావన ఇచ్చినందుకు ఇద్దరిని కూడా నాకు ఇచ్చినందుకు నా చెల్లెళ్ళు ఏంటి నీ ఏంటి నా కుటుంబం మా ఊరు కూడా అందరూ చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక్కడ ఉన్న మా భావ స్నేహితులు వీళ్ళు కంటే ఎక్కువ నాకు అంతా అంటే మనసులో చెప్తాను మాట అంతని అలాగే ఈ డిప్లొమా ఫ్రెండ్స్ ఉన్నాను వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మా భావన కలిస్తే సురేష్ ఎక్కడున్నాడు ఐ ఫీల్ ప్రౌడ్ అదంతా నాకు ఇది ఇచ్చింది మా బావలు ఇద్దరండి సో ఐ ఫీల్ చాలా సంతోషం చాలా ఇలా బావ మీరు వీళ్ళు ఈడీ గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి చెప్పాను 93 పెళ్ళి అయిపోయినట్టే మీ దగ్గర జాయిన్ అయిపోయారండి బాబు మీకు అప్ చెప్పేసాం దయచేసి ఇప్పుడు మాకు త్వరగా అప్ చెప్పేయండి బాబు మా ఊరు తీసుకెళ్ళిపోవాలి ఈ ఫీల్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కూడా సో మీరు అందరూ ఇంకొక ఏంటంటే యూఆర్ ఆల్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మా బావ మా చెల్లికి మీరందరూ కూడా బ్యాక్ బోన్ స్నేహితులు అందరూ నిలబడి ఒక రిలేషన్ ఒక ఫ్రెండ్షిప్ అవనండి ఏదో అనండి ఇంత ఇలా నిలబడినందుకు
ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటాను. వి ఫీల్ హ్యాపీ మాట. ఎందుకంటే వీళ్ళు మేము కొమరగిరిలో ఉంటాను, కాకినాడలో ఉంటాను, బావాళ్ళు వైజాగ్లో ఉంటారు, చిన్న చెల్లి హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నిమిషం జాగ్రత్తగా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఏ ఆటంకం వచ్చినా సరే ఫస్ట్ ఫీల్ అయ్యేది నేనే. అంచేత మీరు అందరూ కూడా ఎంతో ఇప్పుడు దాకా చాలా స్ట్రాంగ్గా అందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని ఇలాగే ఇంతకాలం మీరు సపోర్ట్ చేసినందుకు అందరూ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సురేష్ గారు, మీకు మనసులో ఏమీ లేదు కాబట్టి మీకు బాగా కళ్ళ ముందుకి కళ్ళద్దాలు రాలేదు. ఉంటే పక్కన ఉన్నాయి, అయినా మీరు పని చేస్తారు. సో నిజంగా ఏదో అంటే అదో రకంగా ఉంటున్నారు. కానీ మనసు విప్పి మనసు నిండా తెచ్చి మనందరి ముందుని ఆయన కోసం ఇంత పుచ్చి చెప్పిన సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడచ్చు. నా ఇళ్ళలో పెళ్లి చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే చూసుకున్నానండి. అదే షీఈ్ ఆల్సో బ్యాక్ బోన్ ఆఫ్ మై ఫ్యామిలీ. తన సపోర్ట్ వల్ల కూడా నేను చాలా హ్యాపీగా, అంటే అందరిలోని కూడా తను కూడా మా ఫ్యామిలీలో అందరూ వీళ్ళిద్దరితో కలిసి అందరితోటి కూడా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రతి నిమిషం ఎప్పుడు కూడా నిలబడింది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బంధాలను బంధించడం ఒక ఫోటోగ్రాఫర్కి సాధ్యం. అద్భుతమైన ఆ బంధాలని మీరు మరింత అందంగా బంధించండి ఆ కెమెరాలో. అని పేరామౌంట్ ఆయనతో పాటు నివసిస్తున్న స్నేహితులు ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడా ఏదో ప్రతి ఒక్కరికి 60 years దాటితే అదేదో ఈవేళే ఫస్ట్గా చూసినట్టు మొదటిసారి మాట్లాడినట్టు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారిని దీవించవలసిందిగా కోరుచున్నాను. పేరామౌంట్ అమ్మా రావాలమ్మా, మీరు అమ్మా అందరూ ముందుకే చూడండి అమ్మా. అయ్యా మీరు అటువైపు చూడండి, లేడీస్ మొత్తం ఫేస్. అయ్యా రాజువారు, బాబు తమ్ముడు పాట ఒకసారి సీతారాముల కళ్యాణం. ఆగండమ్మా, బాబు ఒక్కసారి శివధనస్సులు వంచండి. రాజుగారు శివధనస్సులు వంచండి. తీటట్టున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన డి సత్యనారాయణ రాజు గారి సహ విద్యార్థులందరినీ ఒక్కసారి వేదికపైకి రావాల్సిందా కోరుచున్నాను. సహ విద్యార్థులంతా రావాలి. ఆయనతో పాటు అయ్యా రాజుగారు ఒక్కసారి ఇటు తిరగాలి. అమ్మా మీరు అటు పట్టుకోండి. ఈ చక్కటి సన్నివేశాన్ని మీ ధన్యవాదాలు. ఇవే కాదు స్మైల్, వాళ్ళకి కూడా స్మైల్ చేయమని చెప్తూ నువ్వు స్మైల్ చేస్తే ఫోటోలో పడదు కదా. అయ్యా మరొకసారి ఇంకొక సహ విద్యార్థులందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీళ్ళంతా సీట్ 16 and 25.
వర్మరాజు ఎప్పుడన్నా కోపడగా మీరు ఎప్పుడన్నా చూసారమ్మా? ఈ మొండితనమే కానీ అదే స్పెల్ అట్లా మాట్లాడతాడు. కోపం వచ్చినా అదే మాట్లాడతాడు. నిజంగా మా స్నేహానికి నిలెత్తు నిదర్శనం. అబద్ధం చెప్తున్నాను. మన వర్మ కానీ డబ్బులు కాదు, నేను ఎప్పుడు చెప్తాను అనుకున్నా. వర్మ దాంట్లో ఇప్పుడు అవకాశం రాలేదు మాకు. నిజంగా లేదు మా లైఫ్లో నీతోటి ఒక స్నేహం కుదరడం మా అదృష్టం. ఒక విధంగా సార్ మీరు అసలు మా బావగారితో ఎక్కడ పరిచయం వేరు, ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు అంటే మాది ఒక విధంగా రాయలసీమ. అంటే మేము స్కూల్లో మాకు కాదు 2 రూపాయలు బియ్యం అంటే ఎప్పుడో రిటైర్ అయిపోయి ఇప్పుడు దాకా ఉన్నారని నా డౌట్. కాదు మీరు ఏం చేసేవాడంటే సెలవులకి ఇంటికి పోయి మంచి మంచి స్వీట్లు తెచ్చేవాడు. మాకు అసలు మాకు తెలియదు. మేమేం చేసేవాడి తాళాలు మాకు తెలియదు అండి, అదేం తెలియదు. మేము దొంగతనం వెళ్ళి తలుపులు తీసేసి అదే ఊపి తాళ పగలు కొట్టేసి తినేసి దాంట్లో రాళ్ళు గిళ్ళు వేసి పెట్టేవాడు. చాలా బాధ పెట్టేవాళ్ళు. కానీ అంత దాంట్లో కూడా వాడు తిట్లతో కూడా నవ్వుతాడు, తిట్టేవాడు. చిన్న వివరణ సార్, చిన్న వివరణ. మా తోబుట్టు ఇందా చెప్పింది మంచి అయినా కానీ మొండి అయినా అంటే మీ వల్లే అలా తయారయ్యారని మాకు అనుమానం వస్తుంది. మీరు తాళాలు పగలు కొట్టి అన్ని చేసి ఏడిపించినప్పుడు ఆయన మొండిగా తయారేమో అని మాకు భావం. మొండిగా కాలేదండి, మొండి కాలేదు. అసలు ఆ ట్రైనింగ్ ఆయనకి పాపం అట్లా అంత మెచ్యూరిటీ వచ్చింది ఆ ట్రైనింగ్. ఏదంటే సార్ మాకంతా మీ మోహన్ రాజు కానీ రామరాజు కానీ మీ రాజుల బ్యాచ్ అంతా మొత్తానికి మాకు పరిచయం అవడం అంటే మా లైఫ్ లో మా అదృష్టం. సార్ ఒక సందర్భంలో మీ దగ్గరికి వచ్చి మీ అందరం కలిసినప్పుడు ఎందుకో మరి వాటర్ తాగారు ఆ వాతావరణం బట్టు అమ్మా నేను చెప్తున్నా కదా, ఉదాహరణ సైట్ చేసి చెప్తాను నేను. ఐ సైటెడ్ ఎన్ ఎగ్జాంపుల్ అబౌట్ రామ. లక్ష్మణుడు అట్లాంటి వాడే రెబలియస్ గా తిరిగినాడు. వర్మ నేర్పించుండొచ్చు, ఇంకొకరు ఎవరైనా నేర్పించుండొచ్చు. మీరు చెప్పిందంతా వాస్తవం అండి. మా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చింది కదా, అట్లా కాదు, మనసు వెన్నపూస కాదు. ఇద్దరితో మంచోడు దుర్వాసుడు నువ్వు. కొంచెం కైపు ఏమనుకోవద్దండి. కోపం ఎక్కువ వీడికి. వీడు ఏదైనా మాట్లాడే భయం. కానీ సత్యరానికి సార్ ఇంకో మాట ఏంటంటే వీళ్ళ వల్ల మాకు జరిగిన నష్టం ఏంటంటే వీళ్ళు మాకు అదేదో ప్రసాద్ గారు అయ్యా ప్రసాద్ గారు మీకు రేపు ఎల్పు అదుపులో మీరు అన్ని మాట్లాడుకోవచ్చు. కుటుంబ సభ్యులు కొంత సమయం మనం ఇద్దాం. ఏమండి మా బాధ బయట పెట్టాలి కదండి. మాకు మళ్ళీ నెక్స్ట్ ఎందుకంటే కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మనం కంప్లీట్ చేసినప్పుడు వద్దాం. ఈ అవ తగ్గేదేలే కనపట్టే.
కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే నెల్సన్ గారిని, శ్రీనివాస్ గారిని, భవన్ ప్రసాద్ గారిని, బిఎన్ఎస్ కుమార్ గారిని, వాట్ నాట్ మిస్టర్ సురేష్ బాబుని, అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కల్పించడానికి కారకులైన సుబ్బరాజు గారి దంపతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పవన్ కుమార్ ఇప్పుడు స్నేహబంధం 2 days ముందే అయిపోయింది. ఇంటర్నేషనల్ స్నేహితుల దినోత్సవం. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు సురేష్ బాబు. అలాంటి సురేష్ బాబు గారికి, సత్యనారాయణ రాజు గారికి కోట్లు పెట్టేయండి. సడన్ మా కంపెనీని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనగాడు వచ్చి ఆ గిఫ్ట్ని, అదే ఆ కానుకను, చిరు కానుక, దాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆవిష్కరిస్తున్నారు శ్రీమతి దండు సత్యనారాయణ రాజు గారు. అలాగే సత్యనారాయణ రాజు గారు కూడా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు దండువారి ఫ్యామిలీకి ఒక్కసారి సన్మానం తెలియజేసుకుంటూ ఒక్కసారి ముందుకు చూపిస్తే మేమంతా కూడా చప్పట్లు కొడతాం. ఒకసారి పెద్ద పెట్టి చప్పట్లు. అయ్యా మరి ఎటువంటి బాబు అలాగే మా శ్రీమతి జగమదీశం కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తమిళ శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సాయంకాలం సంధ్యాకాలం అని అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో పాట మనం ఫీల్ అవుతున్నాం. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దండువారి ఫ్యామిలీకి అలాగే నెక్స్ట్ తమిళ రావాలి. ఆలోచించిన ఆశాభంగం. గారు నారాయణ రాజు గారి దంపతుల్ని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మన చూడండి, న్యూస్ చెప్పినప్పుడు లాస్ట్ లో చెప్తారు స్పీడ్ న్యూస్ అని, అలాగే నడిచిపోవాలి. శ్రీనివాస్ గారు, సుక్క శ్రీపతి రాజు, ఎన్విపిజే వర్మ మరియు డివిఎన్ రాజు అండ్
ఎన్ఆర్ఎస్ రాజు గారు. రావాలి ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళ కోసం చెప్పాలండి. ఇప్పుడు ఉంది సార్, మీ నలుగురు కోసం చెప్పాలి, మిగతా వాళ్ళు కొంచెం ఏమనుకోకండి. సత్యనారాయణ రాజు అంటే యాక్చువల్గా రాముడు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు. అలాగే సత్యనారాయణ రాజు అంటే డిఎస్ఎన్ రాజు అంటే ముందుని ఎల్విపిజే వర్మ ఉంటాడు, పక్కన వెంకటపతి రాజు ఉంటాడు, కొంచెం ఒక అడుగు దూరంలో డివిఎన్ రాజు. అది చూడండి ఈయనకు. అదేవిధంగా ఎల్విపిజే వర్మ డివిఎన్ రాజు గారు అయితే దగ్గర 40 దాటినట్టుంది. అబ్బా పాలిటెక్నిక్ కాలేజీ కానీ కూడా ఆ ప్రయాణం నడుస్తుంది. అందువల్ల ఆయన ఒక్కడి ఫోటో తెచ్చాను. అందుకోసం మీ చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయాలమ్మా. అయ్యా మరి ఇప్పుడు మేము కొంచెం ఇది చదివి పెడతాం, పాపం పడకుండా వినండి. ఇస్తామా, ఇది వేడుకోలు మాత్రమే. వాహవా వాహవా అన్నాడు మరి మీరు. వీడుకోలు కాదు మిత్రమా, ఇది వేడుకోలు మాత్రమే అనండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పవర్ న్యూట్రిటీస్ ఐ విష్ యూ గుడ్ లక్ and all the best for the rest of your future life. In appreciation for your dedication to the corporation, for believing in employees, for guiding through an example, for inspiring with passion, for loving, for leaving an incredible mark on future, for touching human souls. You have made all the difference, sir. May the blessings of good health, the joy of good friends, loving family, content of job well done, fill your life with happiness. These are no goodbyes for us. Wherever you are, you will always be in our hearts. Team Power Utility employees, thank you sir, this many years being with us. Thank you, love you all. ఓకే, రెడీ స్మైల్. వన్ మోర్ రెడీ స్మైల్. ఎలా చూడాలి సార్ అందరూ? మనం ఆ భాషలో చెప్పాలంటే దీంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ లెవెల్ చూసినా 60-70 అంటున్నది. స్మైల్ స్మైల్. వన్ మోర్ రెడీ. సార్ ఎలా చూడాలి? మా మేనమామ కూడా మా కుటుంబానికి ఒక కుటుంబంలాగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి నన్ను మా చెల్లెల్ని అంటే అమ్మమ్మ ఊరు మాకు జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల దూరం. చిన్నప్పుడు మా ముగ్గురిని కూడా ఉదయం తీసుకొచ్చి కొమరగిరిలో దింపి మళ్ళీ సాయంత్రం అన్నంపల్లి తీసుకెళ్ళిపోయేవారు అమ్మమ్మ ఇంటికి. సో ఈ మా ఎదుగుదలలో మాకు పంచిన ప్రేమ అనురాగాల్లో మా మేనమామ కూడా చాలా గొప్ప త్యాగం చేసి మమ్మల్ని చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు పిల్లలు. అన్నపూర్ణ అయితే మా పెద్ద చెల్లెలు అయితే భయపెట్టలేదు, కానీ చిన్న చెల్లెలు అయితే రోజు మూల నుంచో పెట్టి చూడింది. ఇదే సో చిన్నప్పటి నుంచి అందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ కూడా మా కుటుంబం మనిషే. సో ఆవిడ కూడా చాలా ప్రేమ అనురాగం. అలాగే ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా ఆవిడ ఎంతో ఓపికగా ప్రతి పని మాకు ప్రతి విషయంలోని సహకరిస్తూ ఇప్పుడు కూడా ప్రేమ అనురాగాలు చూపిస్తూ మమ్మల్ని ఇలా చూసుకుంటూ ఉన్నందుకు ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మేనమావకి మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి పెంచినందుకు చాలా సంతోషం ఉండే. అది ఇది కదా మనకు కావాల్సింది.
ఎందుకంటే మావయ్య అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడంటే లేవు, కానీ గతంలో మేనమావ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మేనండి. అటువంటి డబ్బులు కావాలంటే మనం నడిపించడానికి ఒక కుబేరుడు కావాలి. అటువంటి కుబేర స్థానంలో ఉన్న ఎన్జే రాజేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచు, కలిసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచు. అంటే ఇంతమంది స్నేహితులు మా బావ తరపున వచ్చారు, కానీ చిన్నప్పటి నుంచి. సో ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన అలాగే నాకు తెలియకుండా మా బావ అటాచ్మెంట్ పెంచుకున్నారండి. సో ఐ ఫీల్ ప్రౌడ్. మా ఎన్జే రాజేష్ వేళ మా కుటుంబ సభ్యుల కింద మేము భావిస్తూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. Also like to just say a few words. Actually, months అయిందండి. August 1st I happened to visit. మీ అందరు సురేష్ అంటారు. April 1st మ్యారేజ్కి అటెండ్ అయ్యాం. అప్పుడు రాజు గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి బికమ్ వెరీ క్లోజ్ టు మీ. Fortunately we had the honor of him coming to our house also. And సుబ్బరాజ్ అన్నట్టు సుబ్బరాజ్ లాగా వెరీ he treats me like his own brother. And ఫ్యామిలీ కింద ఇవాళ ఇన్విటేషన్ ఇవ్వడం కూడా వీఆర్ రియలీ ప్రౌడ్ అండ్ వెరీ ఆనర్డ్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ గోల్డెన్ పీరియడ్ సార్. మీ గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మేడం ఈజ్ ఆల్ యోర్స్ ఫర్ ద నెక్స్ట్ మెనీ ఇయర్స్. మీరు చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు టైం. ఎగ్జాక్ట్లీ. నౌ ఈజ్ ఆల్ యోర్స్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్. ఎవరినైనా ఒకవేళ పొరపాటుని పిలవలేకపోయినా ఎవరినైనా లేదు ఆయన కావాలని లేట్గా వస్తారు. చూశాను, ఎందుకంటే మా సిస్టర్ ఇంటి పక్కన ఉండేవారు. అప్పుడు చూశాను వెంకటనాయుడు. అది కూడా నీకు నేను తెలియపడతామని చెప్తున్నాను. ఆ తర్వాత నుంచి నాకు ఈయన నా బంగారం. సరే మా అమ్మాయి విషయం అంటారా, నాకు ఒక లైఫ్ ఇచ్చిన కూతురు. అప్పుడు నాకు చాలా ఇబ్బంది పడ్డాను, చిన్న ప్రాబ్లం వచ్చి. కానీ నన్ను ఎవరు చూడకపోయినా నా కూతురు ఇక్కడ ఉండదు, ఆస్ట్రేలియాలో ఉంటుంది. కానీ ఈ కూతురు నన్ను ఇంకో లైఫ్ ఇచ్చింది నాకు. కరోనా టైంలో ఎవరన్నా ఇంట్లో పెట్టుకోవాలంటే అందరూ భయపడి నన్ను మరి వచ్చి నువ్వు ఇంకో చోటుకి వెళ్ళిపో ఇంకో చోటుకి వెళ్ళిపో అన్న వాళ్ళు చాలా నా కుటుంబంలో ఉన్నవాళ్ళు. కానీ మా తోడు గారి అమ్మాయి నన్ను వచ్చేయండి చూసుకుంటానని చెప్పి ఆ ఇంటికి వెళ్తాను. నన్ను ఆ 15 రోజులు నేను మర్చిపోలేను. కాబట్టి నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్. కాబట్టి నేను నా కూతురికి నేను నా జీవితాంతం ఉన్నంత వరకు కూడా దాన్ని రుణపడి ఉన్నాను. దానికి సపోర్ట్ ఇచ్చిన మా అల్లుడు కూడా నాకు బంగారం. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వెంటనే ఇస్తే నాకు ఈయనే. మా మేనల్లుడు కానీ ఎవరు ఎత్తారు, ఈయన మర్చారు. మా దత్తుడు ఉన్నాడు. దత్తుడు నువ్వు రారా, ఆడు ఉన్నాడు, ఆడు ఫోన్ ఎత్తాడు. కానీ ఎవరు అది ఇదే మరి సరే అమ్మా నాకు. కాబట్టి ఇవాళ ఈరోజు నేను కానీ మొన్న మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. నాకు అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడు వచ్చేవాడిని, మొన్న మట్టు మిస్ అయిపోయాను. కానీ ఇవాళ వచ్చాను, ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి నా దత్తుడు కూతురు మా అల్లు బంగారం ఇంక చెప్పక్కర్లేదు. కాబట్టి అందరికీ నమస్కారం చెప్తూ విరమిస్తున్నాను.